హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే మనమైతే ఇప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసుకుందామా. ఫస్ట్ అయితే ఇక్కడైతే నేనైతే 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. దాన్ని అయితే చక్కగా కడిగి పెట్టుకున్నాక ఇక్కడైతే మ్యారినేట్ కోసం నేనైతే రెడీ చేసుకుంటున్నాను. ధనియాలు జీలకర్ర పొడిని అయితే 1 టేబుల్ స్పూన్, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. అండ్ ఇక్కడైతే పుల్లటి పెరుగు అయితే 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. పెరుగు నార్మల్గా ఉంటే 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసాక చికెన్కి అయితే బాగా పట్టించేయండి. తర్వాత దాన్ని అయితే ఒక 1/2 అవర్ పాటు అయితే పక్కన పెట్టేయండి. ఇప్పుడైతే మనమైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని కళాయి అనేది హీట్ అయ్యాక అందులో మనమైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనమైతే ఇక్కడ ఒక పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని అయితే వేసుకోండి. అండ్ ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఇలా చీలికలుగా కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఆనియన్స్ అయితే ఈ విధంగా అయితే మగ్గిపోవాలి. తర్వాత ఒక పెద్ద సైజులో ఉండే టమోటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. పెద్దగా ఉంటే ఒకటి, చిన్నవైతే 2 ముక్కలని 2 టమోటాలను అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మగ్గించేయండి. ఈ ఆనియన్స్ అండ్ టమాటో అయితే మనమైతే పేస్ట్ కోసం అయితే వేయించుకుంటున్నాం. మీకు ఇలా వేయించుకోవడం ఇష్టం లేకపోతే పచ్చివి కూడా పేస్ట్ లెక్క చేసుకొని పేస్ట్ కూడా మనమైతే తాలింపులో వేసుకున్నా ఓకే. ఇలా ఫస్ట్ టైం మనం వేయించుకొని వేసుకుంటే టేస్ట్ అయితే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. అండ్ ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి. దీన్ని అయితే మనమైతే ఇంకోసారి కలుపుకొని మిక్సీని అయితే పట్టుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. పేస్ట్ లెక్క అయితే చేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన మళ్ళీ కళాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులో మనం బిర్యానీ స్పైసెస్ని అయితే వేసుకోవాలి. ఒక్కొక్కటి 2 ఇలాచి, 1 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 1 చెక్క అండ్ కొన్ని లవంగాలు, ఒక 3-4 లవంగాలను అయితే వేసుకోండి. అండ్ ఆ బిర్యానీ స్పైసెస్ అయితే వేగిపోయాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను అయితే యాడ్ చేసుకోండి. అండ్ 1 రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ చక్కగా వేగిపోయాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్ గ్రేవీ కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే వస్తుంది. సింపుల్ వేలో చాలా టేస్టీగా అయితే బాగుంటుంది. ఫుల్ గ్రేవీ చికెన్ కర్రీ అండి. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఇప్పుడు దీన్ని అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని అయితే ఒక 15 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా అయితే ఒక 70% అయితే ఉడికించేసేయాలి. మనమైతే ఇప్పుడు చూడండి, ఈ విధంగా చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా మనమైతే చికెన్ అయితే వేయించుకోవాలి. ఇప్పుడైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం ఒక చిటికెడు పసుపుని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే మీ స్పైసీకి తగ్గట్టుగా అయితే కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. కారం అయితే మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్న అప్పుడు కూడా కొంచెం వేసుకున్నాం. తర్వాత ఇందులో పచ్చిమిర్చిని కూడా పేస్ట్ విధంగా కూడా వేసుకున్నాం. తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గించి అయితే కారాన్ని అయితే వేసుకోండి.
అండ్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేయండి. దీన్ని అయితే ఇప్పుడు పేస్ట్ వేసాక అయితే చికెన్ కర్రీని అయితే బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అయితే ఒక 5 మినిట్స్ అయితే ఉడికించేయండి. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడిగాక మనమైతే ఇప్పుడు మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. వాటర్ అయితే కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. అంటే మీ గ్రేవీకి తగ్గట్టుగా అయితే వాటర్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనకైతే ఇక్కడ 70% చికెన్ అయితే బాయిల్ అయిపోయింది కదా. సో గ్రేవీకి తగ్గట్టుగా అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. వాటర్ అనేది వేసాక మళ్ళీ కలైపోయిన మూత పెట్టేసి అయితే ఒక 10 మినిట్స్ అయితే ఉడికించేయండి. 10 మినిట్స్ కాకపోయినా ఒక 5 మినిట్స్ అయినా ఉడికించేయండి. చూడండి ఇక్కడ గ్రేవీతో చికెన్ కర్రీ అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో. సో ఫైనల్గా ఇక్కడైతే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అండ్ కొద్దిగా చికెన్ మసాలా ఉంటే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ అండ్ ధనియాలు జీలకర్ర పొడిని కూడా లాస్ట్లో ఉంటే వేసుకోండి 1 టేబుల్ స్పూన్. సో ఫైనల్గా మనకైతే ఇక్కడ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీతో ఎంత బాగుందో చూడండి చికెన్ కర్రీ. చాలా టేస్టీగా అయితే ఉందండి చికెన్ కర్రీ. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మేమైతే ఆ రోజు అయితే చికెన్ విత్ చిల్లిగారితో అయితే తిన్నాము. చాలా టేస్టీగా అయితే ఉంది. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.